ఫైనల్ గా అసెంబ్లీలో రేపు దీని మీద చర్చకి ఇచ్చారు సార్. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సుదీర్ఘంగా మాట్లాడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా అసెంబ్లీకి? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు వచ్చారు కదా, అయిపోయింది కదా. లేదండి, తప్పు చేస్తున్నారు. ఒక పార్టీ నేతగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతుంది వేరే సంగతి. కానీ మొత్తం అందరినీ బహిష్కరణ చేయడం తప్పు. జీతాలు తీసుకుంటా వాళ్ళని ఎన్నుకున్న అసెంబ్లీ ఇందాక నేను చెప్పినట్టు ఆ విషయంలో దానికి వెళ్ళాలి. ఒకవేళ ఆయనకి ఏమైనా అభ్యంతరం అయితే రాజీనామా చేయమండి. లేదా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఎలా తప్పించుకోవాలో తెలియదు, వేటుకు గురవుతారు నిజంగా. 60 days కంటిన్యూస్ అటెండ్ కాబట్టి అప్పుడు ఉదాహరణ వదిలేసినట్టున్నారు. అందువల్ల నేను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందువలన ఇవ్వాలన్నా వారు ప్రజా బాధ్యతలు నెరవేర్చాలి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు రాశికి, మీరు చూశారు కదా, మనకు రాశి కింద వాసిముఖి అంటే దాంట్లో సంఖ్య ఎంత అనేది కదా, ఎంతమంది ఉన్నారు అద్భుతంగా. ఆ రోజు 26 మంది సభ్యులు ఉంటే దాంట్లో 4 గ్రూపులు ఉన్నాయి. పీజీఆర్ గారు, శశిధర్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా వాదించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రతిపక్ష హోదా కాదు గొడవ చేయాల్సింది, ప్రత్యేక హోదా కోసం గొడవ చేయాలి. చిత్తశుద్ధిగా నిలబడమనండి. ఎందుకు నిలబడమనండి? ఆయన బయటకు వెళ్ళి ప్రత్యేక హోదా మీద గట్టిగా ఉద్యమం చేయమండి. ఉన్న 10 మందిని అసెంబ్లీకి పంపించమండి. మెడికల్ తయారు చేసి ఇన్ఫర్మేషన్ పంపించండి. ఒకవేళ వాళ్ళు మైక్ కట్ చేస్తే పేరు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మానేశారు, లేదంటే ఆయనకు అవకాశం ఇవ్వలేదు, ఆయన కోరిన రీతిగా ఆయనకు అవ్వట్లేదు, పోనీ ఆయన మానేశారు. మిగతా 10 మందిని కూడా ఎందుకు ఆపేస్తున్నారు సార్ అసెంబ్లీకి? తప్పండి అది. వాళ్ళు కూడా అబ్సల్యూట్ తప్పు. 10 మంది అక్కర్లా, ఒక్కళ్ళు. నేను చెప్తా ఉన్నాను ఆ రోజు చెప్పాక ఏదో టౌన్ లైట్స్ కాన్స్టిట్యూన్సీ కాదండి, మన కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉంటే జయలలిత గారు శపథం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2 సీట్లు ఎక్కారు. ఓ సీట్ అని పక్కన పెట్టారు. మిగతా ఇద్దరితో కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఆయన పాత్ర పోషించారు. ఏం దమ్ము కలేజాతో పాటు అది ఉంది కదా, వైకాపాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కదండి. ఎందుకని ఇది పరాయణ తత్వం ఎందుకు జరుగుతుంది? ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారు? 10 మంది ఉన్న ఒక ఆయన బాధ కలిగి ఆయన కేవలం జరిగిందంటే చూడవాలండి ప్రజలు పట్టించు. చంద్రబాబు నాయుడు గారు కేవలం జరగలేదు. ఆ రోజు అసెంబ్లీ భారీ గారు పెట్టి పరోక్షంగా పెట్టి ఎన్ని దొంగ నాటకాలు అయినా చేసిన తప్పు. ఆ రోజు వరకు ఆయన సింగిల్ గానే వెళ్ళారు, ఆ రోజు ఆయన బయటకు వచ్చారు. సింగిల్ గానే అంటాం కాదండి, మొన్న వాళ్ళు వెళ్ళలేదు చాలా కాలం, మొన్న ఒక రోజు వెళ్ళి వచ్చారు చాలా కాలం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు బహిష్కరించేప్పుడు కూడా గుర్తుంచుకొని 3 ప్రాంతాలు, కోస్తా, రాయలసీమ, తెలంగాణకు 3 ఉపనాయకులు పెట్టారు. విద్యాధరరావు గారిని, ముద్దుకృష్ణారెడ్డి గారిని, మాధవరెడ్డి గారిని. 3 ప్రభావవంతంగా మీరు మాట్లాడి నేను లేపానని చెప్పి ఆయన రోజు రివ్యూ చేసుకున్న అసెంబ్లీలో ఆయన పంపించడం, ఆయన శబ్దం చేశారనుకున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవమానం జరుగుతున్న బాధ్యత ఉంటే ఈ ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేసి పొరెందుకు బాగుంటుకుంటారండి? ఆయన పోరాడి తత్వం, సోనియా గాంధీ గారి మీద పోరాడి జైలుకి వెళ్ళి తను అనుకున్నది ఓదార్పు యాత్ర చేసి వచ్చిన మనిషి అధికారం కోల్పోయిన 2014లో త్రుట్లో కోల్పోయినా 2% ఎంతైనా కోల్పోయినా సరే మన నిలబడిన మనిషి. ఎందుకంటే ఈ పాలనా తత్వం ఎవరో అడ్వైజర్, దిక్కుమాల అడ్వైజర్స్ ఎవరు? కేవలం అడ్వైజర్స్ వల్లే అసెంబ్లీకి రావట్లేదంటారా? రాయలో ధైర్యం తగ్గిపోయింది అని నేను చెప్తున్నాను. చేసే తప్పుని చేసినప్పుడు మనకు ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు చెప్పకపోతే ఏమవుతుంది? ఎందుకంటే ఆయనకి లాభం, పార్టీకి లాభం అవుతుంది. నాకు నన్ను అవర్ బిజినెస్. సమాజానికి ఇవాళ ప్రతిపక్షం ఎంత తక్కువ బాధ్యత పోషిస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుందని అడుగుతున్నారు. ఆ పార్టీ ఎట్లా ఉంటుందో, తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉంటుందో, ఉత్తరాది సనాతనవాది గారి పార్టీ ఎట్లా ఉంటుందో నాకు అనవసరం. అందువల్ల ఆ ప్రతిపక్ష బాధ్యత పోషించాల్సిందే. 10 మంది ఉన్నా ఏం తక్కువ ఉంటుందండి? తక్కువ ఉన్నారు అందులో. ఇంత వేరే తెలిసినంటే మామూలు అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పుడు 23 మంది కలిసినారంటే చాలా గట్టాడు కాదు. చంద్రబాబు నాయుడు టైంలో ఆయన 23 మంది వచ్చినట్టు ఎంత వేరే తట్టుకుని కలిశారు. అంతగానే 40 తట్టుకుని 23 11 వచ్చినట్టు ఎంత ధైర్యంగా ఉన్న ఉన్నారు అక్కడ. పరిపాలన ఉన్నారా? ఏదో ఒకళ్ళిద్దరు నాకు తెలియదు, అటు జంప్ అవుతారు కానీ చెప్తున్నాను, ధైర్యంగా నిలబడి అక్కడ నిలబడాలి. మరి అసెంబ్లీకి శాసనమండలికి ఎందుకు వెళ్తారు చెప్పండి? మండలిలో చాలా ధైర్యంగా కొట్లాడుతున్నారు. అది కాదు, మండలికి ఎందుకు వెళ్తున్నారు? డబుల్ స్టాండర్డ్స్ కదా. తీసేయమన్న మాట జగన్మోహన్ రెడ్డి గారే కదా. నేను చెప్పిన మాట ప్రతిదీ మాట్లాడుతున్నా. అసలు రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు మాట ఇస్తే నిలబెట్టుకున్న మనుషులు. ఆయన ఎప్పుడైతే ముక్క శేష గారు ఇలా అన్నారో రద్దు చేయించి ఢిల్లీకి వెళ్ళి రద్దు చేసేవారు నిద్రపోలేదు ఎన్టీ రామారావు గారు. కంతేటి సత్యనారాయణ గారు, చక్రపాణి గారు కౌన్సిల్ చైర్మన్ గా చేశారు. కంతేటి ఎంఎల్సీ ఆయన ఉంటారు. వీళ్ళిద్దరు ఒత్తిడి వల్ల రాజశేఖర రెడ్డి గారు నేను చేపిస్తానని చెప్పి చేయించుకొచ్చి ఆలస్యాన్ని చెప్పించి శాసనమండలి తీసుకొచ్చి పెట్టారు. ఆయన మాట ఇస్తే నిలబెట్టుకునేవాళ్ళు. ఆ మాట ఇస్తే నిలబెట్టుకునే తత్వం వాళ్ళ ఎన్టీ రామారావు తత్వం. చంద్రబాబు నాయుడు గారు రాలేదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనిషి నిలబడే మనస్తత్వం. సరే కొన్నిట్లు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఏం చేస్తాం? ధైర్యంగా పారిపోయే మనిషి రాజశేఖర రెడ్డి గారు 5,000 ఓట్లు జాగ్రత్తలు ఎక్కారు పార్లమెంట్ లో. అసలు ఓడిపోయినట్టే స్వేచ్ఛర్కి నిలబడలేదా?
నిలబడ్డాడు కాబట్టి తెలిసి మళ్ళీ తర్వాత వచ్చాడు ఆయన. ఓకే, ఇవాళ అందుకని నేను చెప్తున్నాను పాలన తత్వం మంచిది కాదు, అసలు డబుల్ స్టాండర్డ్స్ వద్దు. శాసనమండలి ఎందుకని, శాసనమండలి ఎందుకు వస్తుంది? శాసనసభ ఏం పాపం చేసింది? ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రజలు ఎందుకు ఏం లోపం చేశారు? మార్చుకోవాలి పద్ధతి, రాష్ట్రానికి మంచి జరుగుతున్న ఉద్దేశం. ఓకే.